18. యోహాను సువార్త 1వ అధ్యాయము 35 నుండి 43 వచనములు. మనము ఈ వచనాలు చదువుతుండగా జీవం అనే ఇరుకు మార్గంలోనికి ఆత్మలు నడిపించబడే దారులు ఎన్ని విధాలుగా ఉంటాయో గమనిద్దాం. క్రీస్తు శిష్య బృందానికి ఫిలిప్పు అనే వ్యక్తి జత చేయబడడం గురించి ఇక్కడ మనకు తెలుపబడింది. బాప్తిస్మమిచ్చి యోహాను సాక్ష్యానికి అంద్రెయ అతని సహచరులు చలించినట్టుగా ఇతడు చలించడం కనిపించదు. ఒక సహోదరుడు చెప్పిన సాక్ష్యం విని ఆకర్షితుడైన పేతురులా అతడు ఆకర్షితుడు కాలేదు. అతడు నేరుగా క్రీస్తు చేతనే పిలువబడడం, అతని పిలుపులో మానవ ప్రమేయం ఏమీ లేకపోవడం కనిపిస్తుంది. అయినప్పటికీ అతడు విశ్వాసంలోనూ జీవితంలోనూ తనకంటే ముందుగా శిష్యులైన వారితో సమానుడయ్యాడు. వివిధ దారులలో వారు నడిపించబడిన అందరూ ఒకే మార్గంలో ప్రవేశించారు. ఒకే రకమైన సత్యాలను హత్తుకున్నారు. ఒకే యజమానిని సేవించారు. మొత్తం మీద అందరూ ఒకే ఇంటికి చేరుకున్నారు. మన ఎదుట ఉన్నది ఒక లోతైన ప్రాముఖ్యత గల వాస్తవం. ప్రతి యుగంలోనూ ప్రతి భాషకు చెందిన దేవుని ప్రజలందరి చరిత్రపై అది వెలుగును ప్రసరిస్తోంది. ఆత్మల రక్షణలో భిన్నమైన పద్ధతులున్నాయి. నిజమైన క్రైస్తవులందరూ ఒకే ఆత్మచేత నడిపించబడి, ఒకే రక్తంలో కడుగబడి, ఒకే ప్రభువును సేవిస్తారు. ఒకే రక్షణపై ఆధారపడతారు. ఒకే సత్యాన్ని నమ్మి, ఒకే సాధారణ నియమాన్ని అనుసరించి నడుచుకుంటారు. అయితే అందరూ ఒకే రీతిగా మారుమనసు పొందరు. అందరూ ఒకే అనుభవం గుండా వెళ్ళరు. మారుమనస్సు అనుభవంలో పరిశుద్ధాత్మ దేవుడు సర్వాధికారిగా పనిచేస్తాడు. ఇతర విశ్వాసుల అనుభవాన్ని మనకు కొలబద్దగా చేసుకునే విషయంలో మనం జాగ్రత్త వహించాలి. మనలాగే వేరే వ్యక్తి నడిపించబడలేదు కాబట్టి వేరొకరు పొందిన కృపను తిరస్కరించకుండా మనం జాగ్రత్త వహించాలి. ఒక మనిషి దేవుని నిజమైన కృపను పొందాడా? ఈ ఒక్క ప్రశ్న గురించే మనం శ్రద్ధ వహించాలి. అతడు పశ్చాత్తాపపడిన వ్యక్తేనా? అతడు విశ్వాసీయేనా? అతడు పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నాడా? ఈ ప్రశ్నలన్నిటికీ సంతృప్తికరంగా జవాబు పొందగలిగితే మనం హాయిగా తృప్తి చెందవచ్చు. అతడు ఎట్టకేలకు నిజమైన మార్గంలోకి నడిపించబడాలే గాని అతడు ఏ మార్గంలో నడిపించబడ్డాడు అనే దానితో పనిలేదు. ధ్యానం కోసం తోటి విశ్వాసులను అంగీకరించే విషయంలో జాతి, సామాజిక హోదా, స్త్రీ పురుష భేదం మొదలైనవి ఏవి లెక్కలోనికి రావు. వాళ్ళని మన ప్రభువు అంగీకరించాడా లేదా అన్నదే అసలు విషయం. గలతీ 3:28, రోమా 15:7. దేవుడు మిమ్మును సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.